ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఆవిడి కుడుములు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను కొంచెం మినపగుళ్ళు తీసుకొని అందులో కొంచెం ఒక చిన్న టీ గ్లాసులంతా బియ్యం వేసుకొని నానబెట్టుకున్నాను. శుభ్రంగా నానిన తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకోండి. నానక ముందు వాష్ చేసి పెట్టుకుంటే అది నానేటప్పుడు ఏంటంటే మనం మిక్సీ చేసుకునేటప్పుడు నానబోసుకున్న బియ్యంతో మిక్సీ చేసుకున్నాం అనుకో బాగుంటుంది టేస్ట్ కూడా. అవి మెత్తగా మిక్సీ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో నుంచి వేరే గిన్నెలోకి వేసేసుకోండి. వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు. అలాగే కొంచెం సోడా ఉప్పు, అలాగే కొంచెం వాటర్ వేసుకోండి. ఇవి బాగా కలిసేలాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఆడుకోవడం ప్లేట్లు ఉంటాయి కదా అవి కొంచెం కడుక్కొని మన కాటన్ క్లాత్లు ఉంటాయి కదా అవి తీసుకొని తడుపుకోవాలి నీళ్ళలో. తడుపుకున్న తర్వాత ఇట్ల మీద శుభ్రంగా ఇలా పరుచుకొని గట్టిగా పిండుకోవాలండి. మళ్ళీ నీళ్ళుగా ఉన్నా బాగోదు కదా. ఇప్పుడు కొన్నిటి మీద వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పిండి ఉంటుంది కదా ఇది వచ్చేసి 2 గంటల వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం గుడ్డతోటి మొత్తం కప్పేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆడికి పాత్ర తీసుకొని ఒక చెంబు నీళ్ళు పోసేసుకొని దీంట్లో ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోవాలి. ఆవిడి కుడుముల దాంట్లో ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇది పెట్టుకోవాలి ఫస్ట్ చిన్న ప్లేటు. అలాగే ఇంకొకటి కూడా మనం అలాగే వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడు మనం ఇవి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత అవి తీసేసి ప్లేట్ ఒకటి తీసుకొని ఇలా ఓపెన్ చేయాలి. కాలుతుందండి మెల్లగా చూసి తీసుకొని దీని మీద ప్లేట్లో ఇలా బాల్ వేసేసి కొంచెం వాటర్ తోటి ఇలా అద్దితే ఈజీగా వచ్చేస్తుంది. అంతే సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా తీసేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఆవిడి కుడుములు అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో నల్ల కారం వేసేసుకొని ఒక చుక్క నెయ్యి వేసేసుకొని తింటమేనండి వేడివేడిగా. నెయ్యి ఇలా పూసుకోండి, ఒక దగ్గర వేసుకుంటే బాగోదు కదా. అంతే, ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆవిడి కుడుము అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.